ఉన్న వారందరూ కూడా సైడ్కు ఉండాలి. ఈ పైన డ్రోన్ కెమెరాలు తిరుగుతూ ఉన్నవి. దయచేసి కొన్ని సాంప్రదాయ రీత్యా గిరిజన సాంప్రదాయ రీత్యా జరుగుతుంది కాబట్టి వారు అక్కడ పూజారులు సూచించారు, మీ యొక్క డ్రోన్ కెమెరాని కిందికి దింపుకోగలరు సార్. తర్వాత ఒకసారి పూజారులు మీరు చెయ్యెత్తినట్లయితే లైట్స్ ఆఫ్ చేద్దాం. అందరూ కూడా భక్తులందరూ కూడా దూరంగా ఉండండి. అమ్మవారికి జయ జయ నాదాలతోటి చక్కగా సంతోషంగా అమ్మ ఉత్సవాలు జరుపుకున్నాం మనం అందరం కూడా. జాతర జై బలో సమ్మక్క తల్లికి. ఈవో గారు ఫోన్ చేసాము, మంచి ఉత్సాహంగా ఇచ్చేయమ్మని ఈవో గారు చెప్పాడు ఫోన్ చేసి. ఇట్లా అమ్మవారు వెళ్తుంది బాబు, ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్తుంది, వెళ్ళినట్టుగా చక్కగా చెప్తూ అమ్మవారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జై శ్రీనాథాలతో పంపించడానికి చెప్పమని ఆయన చెప్పాడు. మీరు వద్దంటారు, నేనేం చేయాలి చెప్పండి. ఏమవుతుంది, నేనేం చేయాలి. నమస్తే, నేనే మీకు పౌరవేలి దాని గురించి ఫోన్ చేయాలి. ఎప్పుడు చేసి ఇంకొకళ్ళు ఉన్నారా? రాజేష్ గారు సార్ రిటైర్మెంట్ అయినా 9 రోజులు కన్నా ముందు గారు రాజేష్ గారు అంటే లేవలేదు. ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వారు లైట్స్ ఆఫ్ చేయగలరు. లైట్స్ ఆఫ్ చేయండి, అన్ని లైట్స్ ఆఫ్ చేయండి. జై బలో సమ్మక్క తల్లికి, జై బలో సారలమ్మ తల్లికి, జై బలో సమ్మక్క తల్లికి, జై బలో సారలమ్మ తల్లికి, జై బలో గోవిందరాజు స్వామికి, జై బలో పడిగిద్దరాజు స్వామికి. దయచేసి భక్తులు దూరంగా ఉండాలి, ఎవరు కూడా దగ్గరికి వెళ్ళరాదు. దయచేసి దూరంగా ఉండాలి, భక్తులకు విజ్ఞప్తి అండి. అమ్మవార్ల వన ప్రవేశ కార్యక్రమం జరపబడుతుంది. ఎవరు ఎదురుగా పూజారులకు ఎవరు ఎదురు రాకూడదు. అదిగో అమ్మవారు భక్తులని అనుగ్రహిస్తూ వనంలో నుంచి జనంలోకి వచ్చి ఇప్పుడు మనందరినీ అనుగ్రహించి అమ్మ మరలా వన ప్రవేశం జరపబడుతూ ఉంది. పూజారులందరూ కూడా చక్కగా వారి యొక్క గిరిజన సాంప్రదాయ రీత్యా అమ్మవారి వన ప్రవేశ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా దూరంగా ఉండండి. దూరంగా ఉండి అమ్మవారికి మనందరం కూడా సంతోషంగా సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు స్వాముల యొక్క అందరం కూడా చక్కనైనటువంటి జాతర మహోత్సవంలో పాల్గొని ఉన్న మీ అందరికీ కూడా అమ్మవార్ల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఉన్నాం. తిరిగి మళ్ళా అమ్మవారు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గద్దెల మీద అమ్మవారు మరలా దర్శనం ఇస్తారు. కాబట్టి 1000 కళ్ళ తల్లి మనందరికీ కోరిన కోరికలు మొక్కులు తీర్చేటువంటి చల్లని తల్లి ఆ సమ్మక్క సారలక్క పడిగిద్దరాజు గోవిందరాజు
స్వాములు. కాబట్టి ఎవరు కూడా వన ప్రవేశం జరిగే సమయంలో ఎదురు రాకూడదు.